హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కోనసీమ పిల్ల సిరి. ఈ వీడియోలో నోరూరించి చింతకాయ బద్ద రొయ్యల కూర చేయబోతున్నాను. ఈ పద్ధతిలో ఒకసారి చేయండి, 2 సార్లు తినే భోజనం 4 సార్లు తింటారు. ఈ కర్రీ అనేది అంత బాగుంటుంది. పాతకాలంలో చింతకాయలు రొయ్యల కూర ఇలానే చేసేవాళ్ళంట. మా పెద్దమ్మ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో చాలా టేస్టీగా నోరూరించేలా ఉంటుంది. మా గోదావరి సైడ్ అంటేనే ఇలాంటి ఎన్నో రకరకాల రెసిపీస్ ఉంటాయి. మీరు కూడా నేర్చుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూరని ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా. ముందుగా పులుపుకు తగ్గట్టుగా చింతకాయలను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా బద్దలుగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ చింతకాయల్లో గింజలు ఉంటాయి కదా, వీటిని చాకుతో తీసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తీస్తే వచ్చేస్తాయి. వీటన్నిటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సర్ జార్ లోకి 2 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ జీలకర్రను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక ప్లేట్ లోకి 250 గ్రామ్స్ ప్రాన్స్ ని తీసుకున్నా. ఇవి ఆల్రెడీ ఆగిలి వేసినవి. ఎలా ఆగిలి వేసాను అనేది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, చెక్ చేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయ బద్దలు ఉన్నాయి కదా, వీటిని ప్యాన్ లో నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ప్యాన్ లో చింతకాయ బద్దలన్నీ సర్దుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని చింతకాయ బద్దల మీద సర్దాలి. దీనిని ఒకే చోట కాకుండా మొత్తం స్ప్రెడ్ చేయాలి. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ వాటర్ మొత్తం మిగిలిపోయాక అడుగంటుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాతకాలం నాటి గోదావరి స్టైల్ చింతకాయ బద్ద రొయ్యల కూర రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.